చాలామంది అడుగుతున్నారు, అక్క టెక్స్ట్ యాడ్ చేయవా అని. టెక్స్ట్ యాడ్ చేయడం అంటే ప్రజెంట్ అయితే కుదరదు. సో మీరు వీడియోలో సెట్టింగ్స్లోకి వెళ్ళి సబ్‌టైటిల్స్ తెలుగు ఆన్ చేసుకోండి, టెక్స్ట్ వచ్చింది. ఇంకా టెక్స్ట్ చదువుకోండి, ఆడియో వినలేని వాళ్ళు. పార్ట్ 1 చూడాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉండిద్ది, వెళ్ళి చూడండి. ఇంకా చూడని వాళ్ళ కోసం ఒక 2 లైన్స్లో ముందేం జరిగిందో చెప్తాను. లిఖిత వాళ్ళ పేరెంట్స్కి వంశీ అంటే లిఖిత వాళ్ళ బావ చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఫైనాన్షియల్గా. ఇంకా వాళ్ళేంటి లిఖిత కూడా వాళ్ళ బావని చాలా గుడ్డిగా దేవుళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో వంశీ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ ఆమె వంశీ చేసేదానికి భయపడి తనకి ఫిజికల్గా కనెక్ట్ అవ్వకుండా దూరం నెట్టేస్తూ ఉండిద్ది. అలాంటి టైంలో వంశీ చూపు లిఖిత మీద పడిద్ది. నేను నీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను, నేను నీ బావని, నేను ఇంత పెయిన్ అనుభవిస్తున్నాను, నువ్వు నాకు హ్యాపీనెస్ ఇయ్యవా, ఎందుకు అలా చేస్తావు అని చెప్పి తనతో రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఏమైంది అన్నదే ఈ స్టోరీ. ఒక్కసారి పార్ట్ 1 చూసి ఇది చూస్తే ఇంకా బాగా అర్థమయ్యిద్ది. శ్రీజ కాల్ చేసేసరికి వంశీ శ్రీజ దగ్గరికి వెళ్ళి చెప్పు, యాక్చువల్లీ ఏమైందంటే మా ఫ్రెండ్స్ నన్ను రమ్మన్నారు, ఏదో చిన్న పార్టీ లేదా వెళ్ళొస్తానే, కానీ చాలా లేట్ అయ్యిద్ది, ఏమనుకో కదా అంటే సరే అండి అని చెప్పనిద్ది. సరే వెళ్తున్నా బాయ్ అంటే, ఏమండి వెళ్ళేదారిలో లిక్కీకి కొద్దిగా ఈ ఫుడ్ ఇచ్చి వెళ్ళండి అంటే, అబ్బా ఆర్డర్ పెట్టుకునిద్ది లేదా అంటే, లేదండి చెప్పాను కదా అసలే బాగోలేదు, హోమ్ ఫుడ్ తింటే బెస్ట్ కదా ఈ టైంలో, ప్లీజ్ అండి వెళ్ళండి అంటే, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నా అని చెప్పి వంశీ ఆ ఫుడ్ తీసుకొని లిఖిత దగ్గరికి వెళ్తాడు. లిఖిత ఏమో వెళ్ళేసరికి అలానే ఉండిద్ది. ఏంటే ఇలానే ఉన్నావు, ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకోమన్నాను కదా అది కూడా గుర్తులేదా అంటే, బావా అనిద్ది. చెప్పు ఏం చెప్తావో అని చెప్పి అంటాడు. బావా చాలా పెయిన్స్ ఉన్నాయి బావా, నా వల్ల కావట్లేదు, ప్లీజ్ బావా నేను పడుకుంటాను అని చెప్పనిద్ది. అలా కాదురా, హాట్ వాటర్ బాత్ చేసావనుకో ఆ పెయిన్స్ అన్నీ పోతాయి, ఏం కాదు, స్టార్టింగ్ ఒక 1 వీక్ అలానే ఉండిద్ది అనుకో, సరే వెళ్ళి బాత్ చేసి వాపు అని చెప్పి హీటర్ పెడతాడు. బావా ప్లీజ్ బావా అంటే, నువ్వు చేస్తావా నేను చేపినా, పోనీలే నేనే చేపిస్తా, నేను కూడా చేస్తానంటే, వద్దు బావా నేను బాత్ చేసి రెడీ అయ్యి వస్తానే అని చెప్పనిద్ది. గుడ్ గర్ల్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, నేను నీకోసమే ఇక్కడ తిందామని చెప్పి తినలేదే, ఇక్కడికే తెచ్చుకున్నా ఫుడ్ కూడా, తిందామా రా అని చెప్పి, తొందరగా రావాలి నువ్వు, వెయిట్ చేపియొద్దు నన్ను అంటే, సరే బావా వస్తాను ఒక 10 మినిట్స్ అని చెప్పి వెళ్ళి అలాగే తను చెప్పినట్టు శారీ కట్టుకొని రెడీ అయ్యి వచ్చిద్ది లిఖిత. వచ్చాక ఇంకా మొత్తం తింటూ ఉంటారు. ఏందే నిదానంగా తింటున్నావు, లేట్ చేద్దామనా, పర్లేదు నువ్వు లేట్ చేస్తే మార్నింగ్ దాకా ఉంటా, ఏమైందంటే, లేదు బావా అని చెప్పనిద్ది. మరి ఎందుకంత లేట్ తింటున్నావు, తిను అని చెప్పంటే, బావా నాకు ఎందుకో ఫీవర్ వచ్చేటట్టుంది అని చెప్పనిద్ది. ఆల్రెడీ ఫీవర్ వచ్చింది, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు, ఏం కాదులేరా నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడు. బావా అంటే, ఏంటే అని చెప్పి అంటాడు. బావా ఆల్రెడీ ఇందాక అయ్యింది కదా, నా వల్ల కావట్లేదు, నెక్స్ట్ వీక్ చూద్దామా, ప్లీజ్ బావా వెళ్ళు బావా అని చెప్పనిద్ది. సరేరా ఏం చేయను, మూవీ చూద్దాందా అని చెప్పి అంటాడు. సరే బావా నీ ఇష్టం, నేను చెప్తే నువ్వు వినవు కదా అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకే ఏడుస్తావు చిన్నదానికి పెద్దదానికి, నేనేమైనా రాక్షసుల్లా కనపడుతున్నానా నిక్కీ అని చెప్పంటే, లేదు బావా అని చెప్పనిద్ది. నిక్కీ శారీలో సూపర్ ఉన్నావురా, నీకేం కావాలి చెప్పు, మూవీకి వెళ్దామా ఈ టైంలో, లేకపోతే ఐస్ క్రీమ్ తెప్పినా, కేక్ తెప్పినా, ఏం తింటావు అంటే, నాకేం వద్దు బావా ముందు నువ్వు వెళ్ళు అనేసరికి వంశీకి కోపం వచ్చి, లిఖిత ఎన్నిసార్లు చెప్పాలి లిఖిత, చెప్పిందే చెప్పి నన్ను రాక్షసుని ఎందుకు చేస్తున్నావు నువ్వు అనేసరికి, అది కాదు బావా నేను చెప్పేది ఏంటంటే అంటే, ఏం లేదే నా మూడ్ డైవర్ట్ చేయకు, అయినా శారీలో బాగానే ఉన్నావు లిక్కీ, నువ్వు ఏంటో అనుకున్నా అని చెప్పి కిస్ చేస్తా హగ్ చేసుకుంటుంటే,
బావా ఈ 1 డేనే బావా, ఎక్కువ కూడా వద్దు అంటే, సరే లేదా నేనేం చేయను, జస్ట్ బొజ్జుంటా, బొజ్జకూడదా అని చెప్పంటే, బొజ్జు నీ ఇష్టం అని చెప్పనిద్ది. సరే అని చెప్పి బెడ్ మీద తననేసి తన మీద పడుకుంటాడు. బావా ఆల్రెడీ పెయిన్స్ అన్నాను కదా అంటే, ఏం కాదే, మరి నేను అంత బరువున్నానా చెప్పు, అయినా నేను బాలేనా, ఆల్రెడీ మంచిగా జిమ్కి వెళ్తున్నా, నీకన్నా హైట్ ఉన్నా, మంచి హైటు మంచి వెయిటు, చూడు ఎలా ఉన్నాను, ఎందుకే నీకు నచ్చని నేను అంటే, బావా నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, అక్కుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి లిఖిత అంటే, ఓకే అక్క లేకపోతే ఓకే కదా, అక్కుందనేనా దూరం పెడుతున్నావు అంటే, ప్లీజ్ బావా అలా మాట్లాడకు అంటే, నువ్వే కదా తెచ్చింది టాపిక్ అని చెప్పి అంటాడు వంశీ. లిక్కి ఒక్కరోజే కదరా ప్లీజ్ రా, ఇంకా మళ్ళీ 1 వీక్కి అర్థం చేసుకోరా అని చెప్పి ఇంకా లిక్కీ శారీ తీసి మొత్తం కింద పైన మొత్తం ఇన్నర్స్ అన్నీ తీసేసి కిస్ చేస్తూ ఉంటాడు వంశీ. బావా అంటే, ఏంది మంచిగా ఉందా అని చెప్పి అంటాడు. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నేనేం మాట్లాడట్లేదే, నువ్వు సైలెంట్గా ఉంటే నేను నా పని చేసుకొని వెళ్ళిపోతా, లేదనుకో మార్నింగ్ దాకా ఇక్కడే ఉంటా అనేసరికి, బావా నువ్వు ఏం చెప్పినా వినవా అని చెప్పి అనేది. ఈ విషయంలో మాత్రం నేను ఎవ్వరు చెప్పినా వినను లిఖిత, నేను ఒక డెసిషన్కి వచ్చానంటే అది చేంజ్ అవ్వదు, నీకు కూడా ఆ విషయం చాలా బాగా తెలుసు కదా అంటే, బావా అందుకే బావా నాకు చాలా భయం వేస్తుంది నేను చూస్తుంటే అంటే, ఏం భయం రా, నేను అంత రాక్షసుని కాదే, ఎంతమందికి హెల్ప్ చేయలేదు అంటే, బావా నువ్వు చాలామందికి హెల్ప్ చేసావు కదా బావా అనిద్ది. అవును చాలామందికి చేశాను, నీకు తెలుసు కదా, ఇప్పుడు నువ్వంటే మన ఫ్యామిలీ, మనకు చేసేది హెల్ప్ కాదు లేదా నీకు చేసేది అని చెప్పంటే, బావా నీకు కరెక్ట్ రాంగ్ అన్నీ తెలుసు, అంతమందికి హెల్ప్ చేస్తావు, బయట నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, మన ఊళ్ళో అందరూ నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పంటే, అవును బంగారం ఉంది, కానీ ఏం చేద్దాం చెప్పు, నేను మంచిగానే ఉంటాను కదే అంటే, బావా మరి అక్కుండంగా ఇలా చేస్తే ఇది కరెక్టా బావా, ప్లీజ్ వదులు బావా అనేసరికి, లిఖిత నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు లిఖిత నీ మాటలతో, నేను చెప్పాను నా సిచ్యువేషన్ బాగోలేక ఇలా చేస్తున్నానని, నీతో చెప్పడం వేస్టే, ఇంకా నువ్వు మాట్లాడుకో అని చెప్పి ఇంకా అలాగే హార్డ్గా చేసి ఇంకా అలాగే పడుకుంటాడు. బావా ప్లీజ్ బావా లెగు అంటే, లెగవనే, నువ్వు లెగిస్తే మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుతావు, సో నేను అలానే పడుకుంటా అంటే, బావా నాకు పెయిన్ వస్తుంది లెగు అని చెప్పనిద్ది. అయిపోయి నాకు ఇంకేం పెయిన్ వచ్చిద్దే నీకు అంటే, బావా నాకు బరువేస్తుంది అని చెప్పనిద్ది. సరే లెగుస్తాలే కానీ సరే బొజ్జు అని చెప్పి అంటాడు. బావా ఎల్లవా, అక్క చూస్తూ ఉండిద్ది, ఎల్లు బావా, ఒకవేళ సడన్లీ అక్క వచ్చిందనుకో ఏం చెప్పాలి నేను అంటే, రాదే, మా ఇంట్లో హాల్లో సీసీ క్యామ్ ఉంది, ఒకవేళ ఎవరైనా లాకేసారనుకో మా ఇంటికి, నాకు ఒక నోటిఫికేషన్ వచ్చిద్దిలే, ఏం కాదులే, నేనైనా మొత్తం సెట్ చేసుకున్నా నీకెందుకు అని ఏదో ఒక స్టోరీ చెప్తాడు. నువ్వు చెప్పిన స్టోరీ అసలు నమ్మేటట్టు ఉందా బావా అంటే, నమ్మేటట్టు లేదు కదా, నమ్మకు, సైలెంట్గా పడుకో, లేకపోతే చెప్పు ఏదైనా చేయమంటే చేస్తా అని చెప్పి అంటాడు. అసలు నా దరిద్రం ఏంటో అసలు ఇలా అయిపోయింది, అందరికీ దేవుడు, నేను కూడా దేవుడే అనుకున్నా, కానీ నా పాలిట కాల ఎముడయ్యాడు మా బావ అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు, నేనేమైనా రాక్షసుల్లా కనపడుతున్నానా, నిన్నేమైనా తిట్టానా కొట్టానా అని చెప్పి అంటాడు. లేదు బావా అని చెప్పి ఇంకా నిద్రపోయిద్ది. ఇంకా 11 అయ్యాక లిఖిత అంటే, బావా ప్లీజ్ నేను పడుకుంటాను అని చెప్పి అనిద్ది. ఏంటి నువ్వు పడుకునేది అని చెప్పి, సరే బొజ్జోరా అని చెప్పి అంటాడు. సరే బావా థ్యాంక్ యూ, నువ్వు వెళ్తావా, వెళ్ళే పని అయితే చెప్పు, నేను లేచి డోర్ పెట్టుకుంటా, లేదంటే నువ్వు కూడా పడుకో అని చెప్పి అనిద్ది. సరేలేవే అని చెప్పి మళ్ళీ తన దగ్గరకు వచ్చి కిస్ చేస్తా అన్నీ మార్క్స్ పెడతా ఉంటే,
బావా నువ్వు నన్ను ఏం చేస్తున్నావో తెలుసా, గట్టిగా పట్టుకుంటున్నావు, అయినా నిద్రపోయే వాళ్ళని ఇలా ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా అంటే, నా ఇష్టమే, ఈ ప్రాపర్టీ నాది, నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తా తప్ప అని చెప్పి అంటాడు. బావా ప్లీజ్, నేను మనిషిని, ఏదో బొమ్మలాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు నాతో అంటే, అవునా, బొమ్మలాగా అంటే ఎలా చేస్తావో తెలుసా అని చెప్పి మొత్తం బాడీ మీద ఎక్కడ పడితే అక్కడ కొరికి ఇంకా రూడ్గా చేస్తాడు. బావా ప్లీజ్ అంటే, ఆపేసే నువ్వు, ఇంకా నేను ఇంకెళ్ళిపోతాను ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి అలానే చేసి ఇంకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక నేను ఇంటికి వచ్చానే, నువ్వు మాత్రం హ్యాపీగా పడుకో, నన్ను మాత్రం బాగా ఏడిపిస్తావు. సరేలే పడుకో, ఏమైనా మార్నింగ్ మళ్ళీ ఫీవర్ వచ్చి అలా ఉంటే హాస్పిటల్కి వెళ్దాము, ఫోన్ చేయి, చెప్పకుండా ఉండకు, హెల్త్ జాగ్రత్త అని చెప్పి అంటాడు. అనగానే సరే అని చెప్పి మెసేజ్ పెట్టి, ఇంకా దేవుడా ఏంది నాకు ఈ రాత, అసలు మా బావేంటి ఇలా ఏంటి, చిన్నప్పటి నుంచి చూస్తుంది ఇతన్నేనా నేను, అలా ఉండడు కదా మా బావ, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు నాతో, మొత్తం నా వల్లే వచ్చిందా, నేనే చేసుకున్నానా, నా తలరాతే ఇలా ఉందేమో, అందుకే అతను నా పట్ల అలా చేంజ్ అయ్యాడు అని చెప్పి లిఖిత ఏడుస్తూ ఉండిద్ది. అసలు మార్నింగ్ లిక్కీకి లేచే ఓపిక ఉండదు. ఇంకా అలానే పడుకొని ఉంటే వాళ్ళ బావ కాల్ చేస్తాడు. ఏంటే ఇంకా లెగవలేదా, కాలేజ్కి వెళ్ళవా, సరేరా కాలేజ్కి వెళ్ళకపోతే నీకు బాగోలేదేమో, నేను వచ్చి చూపినా, వస్తున్నా మరి అంటే, లేదు బావా ట్యాబ్లెట్ వేసుకున్నాను, వెళ్ళాలి కాలేజీకి, ఇంపార్టెంట్ క్లాస్ ఉంది బావా వెళ్తున్నాను, నాకు తగ్గిపోయింది, నువ్వేం రావద్దు అని చెప్పి ఇంకా తను అలానే లేచి ఇంకా తప్పదు అన్నట్టు కాలేజ్కి వెళ్ళి ఇంకా క్లాసెస్ చెప్తా ఉంటే నాకు బాగోలేదు అని చెప్పి అలానే పడుకునిద్ది టేబుల్ మీద. తన పెయిన్ గురించి వాళ్ళ అమ్మతో చెప్పుకోలేదు, వాళ్ళ అత్తతో చెప్పుకోలేదు, వాళ్ళ అక్కతో చెప్పుకోలేదు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేదు. చెప్పుకుంటే ఏమని చెప్పిద్ది, అసలు ఏంటి లైఫ్ అని చెప్పి తను బాధపడతానే ఉండిద్ది. అమ్మయ్య పోనీలే, ఈ 1 వీక్ అన్నా ప్రశాంతంగా ఉంటా, తర్వాత ఎలాగో ఏడ్చేదే కదా నేను అని చెప్పి అనుకుంటూ ఉండిద్ది. అంతలోకి ఫ్రైడే రానే వచ్చిద్ది. ఫ్రైడే వచ్చిన కానీ అయ్య బాబాయ్ రేపు అయితే బాగా వస్తాడేమో, ఈ ఒక్కరోజే ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే వాళ్ళ బావ మెసేజ్ చేస్తాడు. లిఖిత అంటే ఇంకా తనకి చాలా టెన్షన్ వచ్చేసి మెసేజ్ చూస్తే ఏమయ్యిద్దో, మెసేజ్ చూడకూడదు అని చెప్పి ఆఫ్లైన్కి వెళ్ళిపోయాక కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏంటే మెసేజ్ చేస్తుంటే ఆఫ్లైన్కి వెళ్ళిపోయావు, ఇంటికి రమ్మంటావా అంటే, లేదు బావా అది నేను ఎప్పుడూ ఆఫ్లైన్లోనే ఉన్నాను, మరి మెసేజ్ ఎప్పుడు చేసావు నేను చూసుకోలేదంటే, వద్దులే కానీ నాటకాలు, అన్ని అబద్ధాలు చెప్పకు, నేను నీ స్టేజ్ నుంచి వచ్చిన వాడినే అంటే, బావా ఏం కావాలి చెప్పు అంటే, ఏం కావాలా నీకు తెలీదా అని చెప్పి అంటాడు. బావా ఈరోజు సాటర్డే కాదు ఫ్రైడే అని చెప్పి అనిద్ది. ఫ్రైడేనే, ఫ్రైడే అయితే నాన్ వెజ్ తినదా, ఫ్రైడే ఎప్పుడు నాన్ వెజ్ తినలేదా లిక్కీ నువ్వు అని చెప్పి అంటాడు. తిన్నాను బావా అని చెప్పి అనిద్ది. మరి నాకు హెడేక్గా ఉందిగా, అందుకే కొంచెం పీస్ఫుల్ కావాలి అంటే, బావా నాకు పీస్ఫుల్ వద్దా అని చెప్పి అనిద్ది. నేనేమైనా రాక్షసున్నా, వస్తే ఏమైనా చేస్తానా అని చెప్పి అంటాడు. బావా మూవీకి వెళ్దామా అని చెప్పంటే, నిజంగా మూవీకి వస్తావా లిఖిత నువ్వు అంటే, వస్తాను బావా కానీ అక్క చూస్తే బాగోదుగా అని చెప్పి అనిద్ది. మనం ఈ లొకేషన్లో ఎందుకు వెళ్తామే, దూరంగా తీసుకెళ్తా నిన్ను, నువ్వేం భయపడకు అని చెప్పి అంటాడు. అమ్మ పోనీలే, ఇప్పుడు తను వచ్చి నన్ను ఏదో ఒకటి చేసి నేను ఏడ్చి అది కన్నా మూవీకి వెళ్ళడం బెస్ట్ అని చెప్పి అనుకొని బావా అనిద్ది. చెప్పురా అని చెప్పి అంటాడు.
బావా నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, ఒక 5 minutes అంతే అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయ్యి, ఏందే ఇంత ఫాస్ట్గా రెడీ అయ్యావు అంటే, నువ్వే కదా బావా, పర్లేదు పద వెళ్ళిపోదాం అని చెప్పాను అనింది. సరే రా తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక బావా ఈ మూవీ అసలు బాగుందంటావా అంటే, నువ్వే కదే ఈ మూవీ చూద్దామని చెప్పి చెప్పావు, టికెట్లు బుక్ చేశాను, ఇప్పుడేమో ఇలా అంటున్నావు, వద్దా, సరే ఇంటికి వెళ్దామా బంగారం అంటే, లేదు బావా మూవీ ఎందుకు, మనీ వేస్ట్ మనకి, చూద్దాం కదా అని చెప్పి చూస్తాను. చూసేసరికి అమ్మయ్య 1 గంట అయిపోయింది. ఇప్పుడు నన్ను ఇంటికాడ డ్రాప్ చేసి అక్క దగ్గరికి వెళ్తాడు. లేకపోతే అక్క ఊరుకోదు కదా బావని అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. లిక్కీ టవల్ ఇరా అంటే, ఇదిగో బావా, కానీ ఎందుకు టవల్ అంటే స్నానం చేసి వస్తానే అని చెప్పంటాడు. బావా ఇప్పుడు స్నానం ఎందుకు అని చెప్పనిద్ది. ఎంత క్యూట్గా ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతున్నావురా, నేను వచ్చాక నువ్వు వెళ్దావు కానీ వెళ్ళి రెడీ అయ్యొద్దావు కానీ అంటే, 1 అయ్యింది బావా అని చెప్పనిద్ది. 1 అయ్యింది టైము, ఎర్లీ మార్నింగ్ ఏం అవ్వలేదు, నైట్ పూట ఏమైనా చేయొచ్చు పర్లేదు, నేను ఫాస్ట్గా వస్తాను ఓకేనా అని చెప్పి వెళ్ళి ఫాస్ట్గా వస్తాడు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి పోవే అంటే, బావా దెయ్యాలు ఉంటాయి, ఈ టైంలో నాకు భయం, నేను ఎక్కడికి వెళ్ళినా అంటే, సరే రా నేను చేపిస్తా అంటే, వద్దు బాబు నేనే వెళ్తాను, నీకు ఒక దండము అని చెప్పి వెళ్ళి బాత్ చేసి వచ్చిద్ది. వచ్చాక బాగానే ఉంది ఈ వెస్ట్రన్ డ్రెస్ కూడా నీకు, అయినా నువ్వు ఏదేసుకున్నా బాగానే ఉండిద్ది లెక్కి అంటే, నేను ఎప్పుడు ఉండేటట్టే ఉన్నాను బావా, నీ కళ్ళే నా మీద ప్రేమ ఎక్కువయ్యి నీకు చాలా అందంగా కనపడుతున్నాను అంతే అంటే, అవును అది కరెక్టే అని చెప్పి బెడ్ మీదకి అలా పడేసి అలా కిస్ చేస్తా మీద పడుకొని అలా ఉంటే, బావా నీకు ఒకటి అర్థమవుతుందా, నేను ఎంత చిన్నపిల్లని, నువ్వెంతున్నావు, నువ్వు నా మీద పడిపోతున్నావు, నాకేమో లెగ్స్ చాలా పెయిన్ వస్తున్నాయి బావా అని చెప్పనిద్ది. అవునా, అందుకే మార్నింగ్ ఎర్లీగా లెగిసి ఎండలో తిరుగు, ఫుడ్డు క్యారెట్ అవి ఏం తినకు, నేను ఆర్డర్ పెట్టిన ఫ్రిడ్జ్లో పడి ఏడుస్తూ ఉంటాయి, నువ్వేమో ఏం తినకుండా ఏడ్చి ఏమి చేయకుండా నా ఒక్కడి మీద ఎందుకే నిందలేస్తావు, నువ్వు హెల్తీగా ఉండకుండా అని చెప్పి, ఏం మాట్లాడుకుతా ఇలాంటి టైంలో, నేను వెళ్ళాలి కదా మళ్ళీ, లేకపోతే నీతో ఉండిపోనా, ఈ 2 days బయటకు వెళ్తున్నానని చెప్తా మీ అక్కతో, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అంటే, ప్లీజ్ బావా అలా చెప్పకు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఒక 1 hour అయినా పర్లేదు ఉండి ఇంటికి వెళ్ళిపో అంటే, సరేనే అని చెప్పి అలానే చేస్తా. బావా ఎప్పుడు రూడ్గానే చేస్తావా అంటే, నీకు ఎలా కావాలి అని చెప్పి అంటాడు. అంటే బావా నాకేమీ తెలీదు అని చెప్పనిద్ది. మరి తెలియనప్పుడు నేను చేస్తున్నాను కదా, సైలెంట్గా ఉండొచ్చు కదా, ఇన్ని క్వశ్చన్స్ ఏందే నీకు, క్వశ్చన్ బ్యాంకువా నువ్వు అని చెప్పంటే, నేను చిన్నప్పటి నుంచి ఇలానే క్వశ్చన్స్ వేస్తాను నీకు తెలుసు కదా అని చెప్పనిద్ది. అన్నాక నాకు నొప్పి వస్తుంది అని చెప్పి ఏడ్చిద్ది. అమ్మ డైలీ ఏడుపేంటి అని చెప్పి అలానే చేసి, లిక్కి వద్దులే ఇంకెళ్తున్నాను అని చెప్పి అయిపోయాక వెళ్తాడు. థ్యాంక్ యూ బావా, మరి రేపు నేను రెస్ట్ తీసుకుంటా బావా ప్లీజ్ అని చెప్పి అనిద్ది. సరే నీ ఆనందం కోసం తీసుకోలే అని చెప్పి అనుకుంటా వెళ్ళిపోతాడు వంశీ. సాటర్డే కాలేజీ నుంచి వచ్చి ఇంకా మా బావ రాడు మంచిగా అని చెప్పి టీషర్టు షార్ట్ వేసుకొని ఉండి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే వచ్చి హక్ చేసుకునేసరికి, బావా నువ్వు రానన్నావు అని చెప్పంటే, ఏదో నీ హ్యాపీనెస్ కోసం అలా చెప్పానే, అందుకని చూడు ఎంత హ్యాపీగా ఉన్నావో, లేదంటే ఇప్పటికి ఫేస్ డల్గా పెట్టి ఆఫ్లైన్లో ఉండి ఎంత ఏడిపిస్తావు నువ్వు నన్ను అంటాడు వంశీ. ఇంకా లోపలికి వచ్చాక, బావా డైలీ చాలు బావా, ఏంటి డైలీ ఇదే నా పని, ప్లీజ్ బావా నాకు నా మీదే నాకు చిరాకుగా అనిపిస్తుంది, నువ్వేమనుకుంటున్నావు, నేను అసలు ఎవరికి ఏం చెప్పట్లేదని అడ్వాంటేజ్ చాలా తీసుకున్నావు, ఇంకా చాలు
ప్లీజ్ నువ్వు వెళ్ళు, లేకపోతే నేను నువ్వేం చేస్తావే, ఏం చేస్తావు, బెదిరిస్తున్నావా అని చెప్పి బెడ్ మీద తోసేసి ఇంకా కావాలని రూడ్గా అవుతాడు. ఏం చేస్తావు చెప్పు అని చెప్పి అంటానే ఉంటాడు. బావా ప్లీజ్, నేను అన్నాను ఏం చెయ్యను, నిన్ను చేస్తే నువ్వు నన్ను చంపేస్తావు కదా, నాకు తెలుసు అంటే ఎందుకు చంపుతానే, అయినా ఏం చెప్తావు, ఎవరికేం చెప్తావు, ఒకవేళ చెప్పావనుకో మీ అక్కను వదిలేసి నేనే నిన్ను పెళ్లి చేసుకుందామా పెళ్ళి అంటే వద్దు అని చెప్పనిద్ది. వద్దు కదా, మరి చెప్పింది చెయ్యి అని అంటాడు. బావా ఇదేనా నా లైఫ్, నువ్వెప్పుడు అంటావు కదా నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని చెప్పి రోజు నువ్వు వచ్చి నన్ను ఏడిపిస్తున్నావు బావా, చూడు రోజు ఏడుస్తున్నా నీ వల్ల అని చెప్పి లిఖిత అంటూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావురా, నేను ఏడవద్దనే చెప్తున్నా, ఈ ఒక్క మ్యాటర్ తప్ప నీకేం తక్కువ చేశాను చెప్పు, మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం ఇంకా వేసుకునేవి కూడా నాయే కదే, నేనే కదా ఇచ్చింది డబ్బులు, ఇంకేంటి నీకు ఏం కావాలి, నేను అందంగా లేనా చెప్పు, డబ్బులు ఇవ్వట్లేదా, సరే డబ్బుల గురించి పక్కన మామయ్య కూతురువే నువ్వు, నాకు ఫస్ట్ నుంచి నీ మీద ఇలాంటి ఫీలింగ్ లేదు కాబట్టే నేను నిన్ను చేసుకోలేదు, ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందంటే ముందే అసలు నిన్నే చేసుకునేవాడినే, ఇప్పుడు బాధపడుతున్నా ఎలా వదిలేసానా నిన్ను, చిన్నపిల్లలాగా ఎందుకు చూసానా అని చెప్పి, నాకు హెడేక్ వచ్చి నేను ఇక్కడికి వస్తే నువ్వేంటో ఏందో అని చెప్పంటే బావా అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. లిఖిత నువ్వు నన్ను కోపం తెప్పిస్తున్నావు అని చెప్పి వాళ్ళమ్మ ఫోన్ వచ్చిద్ది. అప్పుడే అమ్మ అని చెప్పి ఫోన్లో ఏడుస్తూ ఉండిద్ది. ఏమైందిరా ఏంటి అని అంటే అమ్మ ఏం లేదమ్మా బాగానే ఉన్నాను, కొంచెం హెడేక్గా ఉంది అంటే నేను మార్నింగ్ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ది. ఎందుకే చెప్పలేదు, మరి చెప్తానన్నావుగా చెప్పకపోయావా అని చెప్పి ఇంకా గట్టిగా కొడతాడు. బావా ఎప్పుడు కొట్టలేదు, ఎందుకు కొట్టావు అంటే నువ్వు నన్ను రాక్షసుని చేస్తున్నావు లిఖిత, చాలా ఓర్చుకున్నా, ఇంకా నా వల్ల కాదు, నాలో రాక్షసుని నువ్వు లేపకు, నీకు ఇది కష్టంగా ఉంటుంది కానీ అలవాటు చేసుకో, ఇంకా తప్పదు లిఖిత నీకు, నువ్వు నా నుంచి దూరంగా ఎక్కడికి వెళ్ళినా మాత్రం నేను నిన్ను పట్టుకొస్తాను, దూరంగా వెళ్ళాలని ట్రై చేయకు, ఎవరికి చెప్పాలని చూసినా నెక్స్ట్ డే నీకు నాకు పెళ్ళి అని చెప్పి అనేసరికి లేదు బావా నేను ఎవరికి చెప్పను అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. ఇదిగో ఏడ్చావనుకో ఇంకా 2 పడతాయి అని చెప్పి అంటాడు. లేదు ఏడవనులే అని చెప్పి అనిద్ది. ఇదిగో చూడురా, ఇప్పుడు నీకు అలవాటైపోయిద్ది ఓకేనా, నేనున్నాను కదా, మంచిగా చూసుకుంటాను కదా, నేను బాగాలేనా చెప్పు, బాగానే ఉంటాను కదా, మా బావ బాగుంటాడు, హీరోలాగా ఉంటాడు అని చెప్పి నువ్వు అందరికీ చెప్తావు కదే, నేనే కదా అని చెప్పంటే నువ్వే అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. నువ్వు అలవాటు చేసుకోవాలి ఇంకా నన్ను, ఎందుకంటే రోజు వస్తా అనేసరికి షాక్ అయ్యిద్ది. రోజునా అని చెప్పనిద్ది. మరి రోజు కాకపోతే నువ్వు 1 వీక్ ఒక్కసారి వచ్చాననుకో, చూసావా ఎలా భయపడుతున్నావు, అదే రోజు అనుకో నీకు అలవాటైపోయిద్ది అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా వద్దు బావా అని చెప్పనిద్ది. సరే మరి నువ్వు నార్మల్గా ఉంటావా చెప్పు, ఓన్లీ రేపు వస్తాను, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్ వస్తాను, నువ్వు నార్మల్గా నాతో మంచిగా ఉంటానంటే నువ్వు చెప్పింది నేను వింటాను అని చెప్పనేసరికి సరే బావా నీ ఇష్టం. బావా అయిపోయింది వెళ్తానన్నావు, మళ్ళీ ఏం చేస్తున్నావు అని చెప్పనిద్ది. బట్టలు తీస్తున్నానే, ఏం చేస్తాను, ఇందాకేదో రూడ్గా చేశాను కదా, ఇప్పుడు నార్మల్గా నిన్ను మామూలుగా చేసి మంచిగా ప్యాంపర్ చేసి హగ్ చేసుకొని పడుకొని వెళ్తా. ఇంకా లిఖితని దగ్గరికి తీసుకొని లిఖిత నువ్వు ఎక్కువ చేసావనుకో డైలీ కావాలనిపించిద్ది నాకు, పాపంలే చిన్నపిల్లవి ఏడుస్తున్నావు అని చెప్పి వీక్లీ 1 అన్నా, దాన్నే వీక్లీ 2 లాగా చేసావు, రేపు డైలీ చేసుకోకు నీ ఇష్టం చెప్తున్నా అంటే బావా నేనేం చేశాను అని చెప్పనిద్ది.
ఏం చేయలేదే, దగ్గరకు వచ్చినప్పుడైనా కొద్దిగా నువ్వు నాకు కోఆపరేట్ చేయకపోయినా పర్లేదే, సైలెంట్గా ఉండు అని చెప్పి రిక్వెస్ట్ చేసి అలానే క్లోజ్ అవుతూ ఉంటాడు. బావా అంటే పెయిన్ వస్తుందా, ఎన్నిసార్లు వచ్చింది నీకు పెయిన్ లిక్కి అని చెప్పి అనేసరికి, లిక్కి నువ్వు అలవాటు చేసుకోవాలిరా, ఇంకా తప్పదు, వచ్చినా కానీ అలా చెప్పకూడదు, ఇంకా 5 మినిట్స్ కళ్ళు మూసుకో అయిపోయిద్ది అని చెప్పి చేశాక, బావా ఎల్లు ఇంకా చాలు కానీ అక్క వెయిట్ చేస్తూ ఉండిద్ది అంటే, మీ అక్క అక్క అంటావు, సొంత అక్క అంటే బయట నుంచి వచ్చిన దాని మీద ప్రేమ నీ బావ మీద ఉండదేంటి నీకు అని చెప్పి వంశీ తిడతా ఉంటాడు లిఖితాని. అయిపోయాక దగ్గరికి తీసుకొని కిస్ చేసి, రేపు ఏమైనా స్పెషల్ తేనా, ఏమైనా కావాలా అంటే వద్దు అని చెప్పి అనిద్ది. నువ్వు ఎప్పుడు కావాలన్నావని ఈరోజు వద్దు అనడానికి, సరేలే ఏదో ఒకటి నేను చేసుకుంటాలే కానీ రేపు వస్తాను, మరి నువ్వు మంచిగా నవ్వుతూ ఉండాలన్నమాట, లేకపోతే నేను డైలీ అంటానన్నమాట, వెళ్ళనా మరి అంటే, బావా ఎల్లు అనేది. బావా ఎల్లు అని కానీ ఏ రోజైనా బావా ఉండు అని చెప్పి అంటావా అంటే, ఏమో బావా నాకేం అర్థం కావట్లేదు, నా లైఫ్ ఏంటో నేనేంటో అంటే, లిఖిత ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, ఎన్నిసార్లు చెప్పానురా నీకు అని చెప్పి హక్ చేసుకొని, సారీ రా, కావాలని చేయట్లేదే, నాకు అవసరాలు ఉంటాయి కదా, అందుకనే చాలా ఏడిపిస్తున్నానా, కానీ బాగానే చూసుకుంటున్నాను కదే, అర్థం చేసుకోవే, ప్లీజ్ రా, ఏడవకు, రేపు ఎర్లీగా వచ్చేస్తా, నా బంగారం కదా, మంచిగా పడుకొని రెస్ట్ తీసుకో, ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవే, అంతేలే కానీ స్ట్రైన్ అవ్వకు, మంచిగా రెస్ట్ తీసుకో, నేను వచ్చేసరికి అడగకూడదు, సరేనా అంటే ఏం మాట్లాడదు. మాట్లాడవే మరి ఉండనా, నీ దగ్గర పడుకుంటా దా అంటే, లేదు బావా ఎల్లు అంటే, షూర్ కదా, వెళ్ళి రావాలి కదా, మరి ఎందుకు మరి అలా డల్గా ఫేస్ పెట్టావు, నవ్వు అని చెప్పి అంటాడు వంశీ. సరే బావా అంటే, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ చెప్పు అంటే, అది కష్టం బావా అని చెప్పి అనిద్ది. సరేలేవే, ఇప్పుడైనా నేను నిన్ను తిట్టి కొట్టి వెళ్ళలేనులే కానీ జాగ్రత్త నువ్వు, కానీ నన్ను మాత్రం అర్థం చేసుకో, ఓకేనా అని చెప్పి వంశీ వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే తను చెప్పినట్టే ఎర్లీగా వస్తాడు. ఎర్లీగా వచ్చి లిక్కి నీకోసం ఏం తెచ్చానో చూడు అంటే, ఏంటి బావా అని చెప్పి అనిద్ది. ఏంటంటావేంటి, టెడ్డీ బేరే నీకు ఎప్పుడు ఇష్టం అంటావు కదా, ఎప్పుడు ఇంటికాడ ఉన్నా బావా నాకు టెడ్డీ బేర్ కలెక్షన్ కావాలి, బావా టెడ్డీ బేర్ కలెక్షన్ కావాలి అంటావు కదా అంటే, బావా ఆ బొమ్మలాగే నా లైఫ్ కూడా అయిపోయింది బావా, ఇప్పుడు టెడ్డీ బేర్ మీద అంత ఇంట్రెస్ట్ లేదులే అని చెప్పి అనిద్ది. సరేరా అని చెప్పి ఇంకా హగ్ చేసుకొని కిస్ చేసి, బావా నాకు ఒక డౌట్ అంటే చెప్పవే అని చెప్పి అనిద్ది. మరి అక్క ఉంది కదా, అక్క మీద నీకెందుకు ఇంత లవ్ లేదు, నేను వద్దన్నా ఏడుస్తున్నా ఎలా ఉన్నా సరే నన్ను ఇంత దగ్గరకు తీసుకుంటావు, మరి అక్క ఎప్పుడు రెడీ అయి ఉండిద్ది కదా బావా, మరి ఎందుకు అలా అక్కతో అలా ఉంటున్నావు అని చెప్పి అమాయకంగా అడిగిద్ది లిఖిత. అడిగేసరికి, ఒకే దగ్గర ఉంటాం కదరా, ఎప్పుడు కలిసే ఉంటాము, కలిసే పడుకుంటాము, అన్నీ రోజు చూస్తూనే ఉంటాను, సో అంత ఇంట్రెస్ట్ ఉండదే, అంతే అబ్బాయిలకి అంటే, అవునా బావా ఒకే దగ్గర ఉంటే ఇంట్రెస్ట్ ఉండదా, పోయిద్దా అంటే, పోయిద్దే, వరుసగా 10 రోజులు ఉన్నారనుకో కన్ఫామ్ పోయిద్ది అని చెప్పి అంటాడు. ప్రామిస్నా బావా అంటే, నాకైతే పోయిద్దే, దాని మీద అలానే పోయింది, 10 రోజులు చూసానా, ఇంకేదో ఇంకా నువ్వు ఏడుస్తున్నావు, అక్కతో కూడా మంచిగా ఉండు ప్లీజ్ అంటున్నావని ఏదో ఇంకా దగ్గరికి తీస్తున్నాలే కానీ నీ మీద ఉన్నంత ప్రేమ దాని మీద లేదురా అని చెప్పి చేస్తూ ఉంటాడు. బావా అంటే, స్లోగానే చేస్తున్నాను కదే అని చెప్పి అంటాడు. బావా థ్యాంక్ యూ బావా అని చెప్పంటే, అమ్మయ్య ఇన్ని రోజులకి థ్యాంక్ యూ చెప్పింది నా మరదలు అని చెప్పి
బావ నువ్వు పెయిన్ లేకుండా చెయ్యి, ఓకేనా అంటే అలానేరా అని చెప్పి ఇంకా రోజు దానికన్నా చాలాసార్లు క్లోజ్ అవుతాడు. క్లోజ్ అయ్యి అలా పడుకుంటే బావా నాకు కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి బావా అంటే అవునా అని చెప్పి ఇంకా లెగిసి కాలు ఒత్తుతూ ఉంటాడు. బావా ఇలా తప్పు కదా అని చెప్పి అనిద్ది. పెళ్ళి అయితే తప్పంటారు, నువ్వు నా మద్దలివే కదా ఏం కాదులే దా ఒత్తుతా అని చెప్పి ఒత్తుతూ ఉంటే ఏమో బావా చాలా పెయిన్ వస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉండిద్ది. ఎందుకురా అని చెప్పి హాట్ వాటర్ తీసుకొచ్చి హాట్ వాటర్లో ఆ కాలు పెట్టి కొద్దిగా ఉంచితే ఇంకా తగ్గిందా అని చెప్పి అంటాడు. లేదు బావా ఏదో ఇంకా ఇప్పుడు బాగానే ఉంది, కాలు హాట్ వాటర్లో పెడితే తీసేసాక మళ్ళీ చూడు మళ్ళీ వస్తుంది అంటే అదే నేను ఫుడ్ సరిగ్గా తినక ఇంకా అలా అవుద్ది, నువ్వు సరిగ్గా తింటే ఏముండదు అంటే అంతే అంటావా అంటే అంతే, అంతకన్నా ఏముండిద్ది చెప్పు అని అంటాడు. సరే బావా నువ్వు చెప్పావు కదా గట్టిగా తింటాలే గట్టిగా ఉంటాలే అంటే అమ్మయ్య ఇది నార్మల్ అయిపోయినట్టుంది అని చెప్పి అనుకుంటాడు వంశీ. ఇంకా వాళ్ళ బావ మీద చెయ్యేసి కాలేసి బావ అక్క ఇలానే చేతులు కళ్ళేసిద్దా అంటే వేసిద్దే అని అంటాడు. ఏంటి బావ అంత డల్గా ఉన్నావు అంటే హెడేక్గా ఉందిరా అంటే నేను జండుబామ్ రాయనా అని చెప్పి అనిద్ది. నా బంగారం కదా రాయవే అని చెప్పి రాపించుకుంటూ ఉంటాడు. ఈమె రాస్తా ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉండిద్ది. మరి నువ్వు అలానే పడుకుంటావా, మరి నీకు బరువు అనిపించదా అని చెప్పి ఏం మాట్లాడుతున్నావే పెళ్ళయ్యాక అలా ఎందుకు పడుకుంటారు, డైలీ చూసి చూసి విసుగొచ్చిద్ది, నిద్రలో తిడతాము ఇంకా వాళ్ళు తీసేసి పక్కకు తిరిగి పడుకుంటారు అంతేనా, ఏదో హస్బెండ్ అండ్ వైఫ్ బయటికి లవ్ చూపిస్తున్నంత లోపల ఉండదు. చూసి చూసి మాకు చిరాకు వచ్చింది కదా నువ్వు అంటే మద్దలివి అని చెప్పి ఇంకా మత్తుగా చెప్తా ఉంటాడు వంశీ. బాబా ఈరోజు ఇక్కడే పడుకో అంటే ఎందుకే మళ్ళీ ఏడవడానికా అని చెప్పి అంటాడు. లేదు బాబా పడుకోమన్నాగా పడుకో అని చెప్పి అనిద్ది. సరే నీ ఇష్టం అని చెప్పి అలానే హక్ చేసుకొని అలానే పడుకుంటాడు. లిఖిత కూడా కాళ్ళు చేతులు వేసి పడుకునిద్ది. ఇంకా మార్నింగ్ 2 అయ్యాక లిక్కి వెళ్తున్నానే డోర్ పెట్టుకో అంటే సరే బావా జాగ్రత్తగా వెళ్ళు, ఇంటి దగ్గరికి రీచ్ అయ్యాక నాకు మెసేజ్ చెయ్యి అంటే సరే అని చెప్పి హక్ చేసుకొని కిస్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక లిక్కి ఆలోచిస్తూ ఉండిద్ది. మా బావకి నేను ఇంత పెయిను రోజు వారం వారం అంటే ఎన్ని వారాలు తీసుకుంటాడో, అయినా వీక్లీ 1 టైం అంటే తనకి అంత బోర్ కొట్టదేమో, అయినా మద్దల్నే కదా నేనంటే ఇష్టమేమో అని చెప్పి ఈమెకున్న తొక్కలో ఐడియాలు అన్నీ ఉపయోగించి ఏం చేసిద్దంటే ఎవరైనా కలవకుండా నెట్టేయాలే కానీ ఈమె ఆలోచించిన ప్లాన్ ఏంటంటే మా బావతో 10 days నేను ఉండాలి, అప్పుడు నా మీద ఇష్టం పోయిద్ది, నన్ను వదిలేస్తాడు అని చెప్పి ఈ పిచ్చిది ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ రోజు కాలేజీకి వెళ్ళినాక కూడా దాని గురించి ఆలోచించి ఇలా చేస్తే వర్కౌట్ అయ్యిద్దా ఏమో, 10 days ఉంటే బెస్ట్, తర్వాత తన లైఫ్ తను చూసుకుంటాడు. నేను ఎలాగో ఇక్కడ మొత్తం కాలేజీ కూడా అయిపోవడానికి దగ్గరకు వచ్చేసింది, అప్పుడు నేను చెన్నైయో ముంబైయో జాబు నోటిఫికేషన్స్ పడినప్పుడు అప్లై చేసుకొని వెళ్ళిపోతాయి, ఇక్కడ మాత్రం ఉండను దేవుడా ఈ కాల యముడి దగ్గర అని చెప్పి దండం పెట్టుకొని ఈ 10 daysలో ఎలాగోలా వదిలించుకుంటానని చెప్పి ఫిక్స్ అయిపోయిద్ది లిఖిత. మెసేజ్ చేసిద్ది బావా అని చెప్పి చెప్పవే అని చెప్పి అంటాడు. ఏంటి నువ్వేనా ఏమైనా కావాలా డబ్బులేనా అని చెప్పంటే బావా ఇంకెప్పుడు డబ్బులేనా, నేను ఎప్పుడు మనీ కోసమే చేస్తానా నీకు అంటే సరే కాదు మనీ కాదు ఏం కావాలి అంటే బావా నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కేక్ తినాలనిపిస్తుంది అంటే ఆర్డర్ పెడతాను రా అంటాడు. ఆర్డర్ పెడతావా బావా, నోట్లో పెట్టవా తెచ్చి అని చెప్పనిద్ది. ఏంటి నువ్వేనా లేకపోతే ఏంటి నాకేనా మెసేజ్ చేస్తుంది అంటే బావా అంటే నువ్వు కాక ఇంకెవరో ఉన్నారా, సరేలే నేను ఉంటా అబ్బాయి నువ్వేం తేవద్దులే
అని చెప్పి అనేసరికి తెస్తా ఇంకా దారిలోనే ఉన్నా, ఇంటికి వెళ్ళాక తీసుకొస్తా ఉండు అని చెప్పి తను దీనికి ఏమైంది, నన్ను ఏమైనా చేద్దామని ఇది ప్లాన్ వేసిందా అని చెప్పి ఎంత ఆలోచించినా వంశీకి అర్థం కాదు. ఇంకా సరేలే అని చెప్పి చెప్పింది కదా అని చెప్పి కొనుక్కొస్తాడు. కొనుక్కొచ్చాక బాగానే ఉంది, ఏమైంది దీనికి, ఎందుకు కొనుక్కు రమ్మంటుంది, నేనంటే భయపడి చచ్చిద్ది కదా అని చెప్పంటే థ్యాంక్ యూ బాబా ఐస్ క్రీమ్ తెచ్చినందుకు అని చెప్పి అనిద్ది. అని చెప్పన్నాక సరేలేరా తినిపిమన్నావుగా, దా ఇదిగో తిను అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తూ ఉంటాడు. చాలా బాగుంది బావా అంటే బాగుందనే కదే నువ్వు తెమ్మంది అని చెప్పని, అది కాదే ఎందుకు రమ్మన్నావు అని చెప్పి ఆలోచించి సరేలే దీనికి కూడా నా మీద ఇష్టం పెరిగినట్టుంది అని చెప్పి దగ్గరకు తీసుకొని క్లోజ్ అవుతాడు. క్లోజ్ అయ్యాక లిక్కి వెళ్తానురా, మరీ వర్కింగ్ డేస్లో కూడా ఇంత టైం ఉంటే మీ అక్కకి బాగా అనిపించదు, సరేనా, నువ్వు జాగ్రత్తగా పడుకోమ్మా, రేపు వస్తాను కదా అని చెప్పంటే సరే బావా నీ ఇష్టం, నాకు కూడా వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకుంటాలే, నువ్వు వెళ్ళు అంటే ఏంటి ఇలా మారిపోయావు అని చెప్పి ఏమైనా చేద్దామని ప్లాన్ లేదు కదా లిఖిత, నువ్వు నన్ను అంటే నువ్వేదనుకుంటే అదే అని చెప్పి అనిద్ది. సరేలే నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు వంశీ. నెక్స్ట్ డే ఫోన్ చేసి బావా మూవీకి వెళ్దామనిద్ది. ఆ తర్వాత రోజు రెస్టారెంట్కి వెళ్దామనిద్ది. 10 days ఎలాగోలా కలుస్తూనే ఉండిద్ది. మిడిల్లో వాళ్ళ బావ కూడా రోజు రావడం అలవాటైపోయి తను వస్తూనే ఉంటాడు. అలా ఒక 15 days అయ్యాక ఇంకా ఒకరోజు కలిసినప్పుడు బావా అంటే ఏంటి చేసేటప్పుడు మాట్లాడొద్దన్నానా, నువ్వేదొకటి అంటే మళ్ళీ నేను గట్టిగా అంటే బాధపడతావురా, నేను తట్టుకోలేను, ప్లీజ్ రా, ఈ మధ్య కొంచెం నువ్వు సెట్ అయ్యావు కదా, సైలెంట్గా ఉండు లిక్కి అంటే బావా నువ్వు చెప్పావు కదా అంటే ఏం చెప్పాను అని చెప్పి అంటాడు. అదే 10 days ఉంటే ఇష్టం పోయిద్ది, నువ్వే అన్నావు ప్రామిస్ చేసావు అంటే ఓహో అదా, డైలీ రమ్మంటే నా మీద ఇష్టం పెరిగింది అనుకొని ఏమోని, నాకైతే మా వైఫ్ మీద అంటే ఇష్టం పోయింది, మరి ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు అని చెప్పి అంటాడు. అదే బావా మనం రోజు కలుస్తున్నాం కదా, మరి నీకు నా మీద కోపం వచ్చి అలా అంటే ఎందుకు వచ్చిద్ది నీ మీద కోపం, నువ్వు మా మామ కూతురివి, ఎందుకు వచ్చిద్ది, ఇంకా ప్రేమ పెరిగిద్దిలే కానీ పిచ్చిదానా, అమ్మాయి అంటే బయట అమ్మాయి, అదిగాక మ్యారేజ్, నిన్ను ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే డైలీ ఇలా హక్ చేసుకొని పడుకుంటుంటే ఏమైనా అనిపించిద్దేమో కానీ నేను వచ్చి 2 hours 3 hours ఉండి వెళ్తాను, ఎందుకు అనిపించిద్ది, ఇంకా లవ్ ఎక్కువ అయ్యిద్ది కానీ అని చెప్పి అనేసరికి బావా ఇప్పుడు మొత్తం వేస్ట్ అయిపోయిందా అని చెప్పి అనిద్ది. అంటే నా మీద ట్రయల్స్ వేసావా లిఖిత అని చెప్పి అంటాడు. పర్లేదులే ట్రయల్స్ వేసినా బాగానే ఉంది, నాకు ఇంకా ఇష్టం పెరిగింది అని చెప్పి కిస్ చేసి ఇంకా క్లోజ్ అవుతూ ఉంటాడు వంశీ. ఇంకా వంశీ ఉండగానే లిఖిత ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి నోటిఫికేషన్ వచ్చింది, ఎవరి టైంలో అని చెప్పి తనే చూస్తాడు. చూస్తే ఎవరో ఒక అబ్బాయి పేరు సేవ్ చేసి ఉండిద్ది. ఎవరంటే క్లాస్మేట్ అనిద్ది. ఇంకా అబ్బాయి లిఖిత నువ్వు ఈరోజు డ్రెస్లో చాలా బాగున్నావు, నేను నీతో చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను, నువ్వు తప్పుగా అనుకోవు కదా అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటాడు. అది చూశాక వంశీకి చాలా కోపం వచ్చింది. నాతో బాగుండమంటే ఉండడం చేత కాదులే కానీ కాలేజ్కి వెళ్ళి ఇలాంటి పనులా నువ్వు చేసేది లిఖిత అంటే బావా నిజంగా నాకు తెలియదు బావా, అబ్బాయితో నేను ఎప్పుడు మెసేజ్ చేయలేదు, కావాలంటే చూడు ఇదే ఫస్ట్ మెసేజ్ అంటే నీ నెంబర్ వాడికి ఎలా తెలిసిందే, ఏమో నువ్వు కూడా ఒకవేళ చాట్ హిస్టరీ క్లియర్ చేసి ఉంటే ఎవరు చూశారు అని చెప్పాను కానీ బావా ప్లీజ్ అలా ఎలా అంటావు నువ్వు నన్ను అని అంటే ఇంకెలా అనాలి లిఖిత, రోజు నేను వచ్చి స్టార్టింగ్లో నీ కాళ్ళు గడ్డాలు పట్టుకునేవాడిని అవునా కాదా, ఈరోజు నన్ను వదిలించుకోవడానికి ఇన్ని రోజులు నాతో నువ్వు ఉన్నావు
ఆ విషయం నువ్వు ఇప్పుడు చెప్తే నాకు అర్థమైంది. కానీ నువ్వు వేరే వాడితో లవ్లో ఉన్నావా లిఖిత అనేసరికి బావా ప్లీజ్ అలా మాట్లాడకు అని చెప్పనిద్ది. ఇంకెలా మాట్లాడాలి నీతో అని చెప్పి ఇంకా ఫుల్గా కొడతాడు వంశీ. బావా అబ్బాయి ఎవరో నాకు తెలియదు బావా, నిజంగా బావా ఫుల్ ఏడ్చిద్ది. ఏడ్చేసరికి చూడు లిఖిత, నీ మీద నాకే అధికారం ఉంది. ఎవరితో అయినా లవ్వు ఇది అది అని చెప్పి ఎక్కడైనా చూసినా నిన్ను వాడిని అక్కడే నరికి పాతేస్తా. అర్థమవుతుందా? లేకపోతే చెప్పు, ఇప్పుడే మ్యారేజ్ చేసుకుంటా నిన్ను అనేసరికి లేదు బావా నేను అలాంటిది ఏం చేయను, కావాలంటే ఫోన్ నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి అనిద్ది. అనగానే అవసరం లేదు ఓకేనా, వాడిని బ్లాక్ చేసేసా, నువ్వు కూడా లిమిట్స్లో ఉండు, ముందు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, అంతేలే కానీ నా మీద ఇలాంటి ప్రయోగాలు అది ఇది, ఇదిగో నువ్వు లైఫ్ లాంగ్ కలిసి ఉన్నా నాకు నీ మీద ఇష్టం తగ్గదు, నువ్వు నాదానివే అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కొట్టినందుకు కనీసం సారీ కూడా చెప్పకుండా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు వంశీ. ఇంకా నెక్స్ట్ డే వస్తాడు. బయట వర్క్ చేస్తూ ఉండిద్ది. రా అని చెప్పి గట్టిగా చేయి పట్టుకొని లోపలికి లాక్కొస్తాడు. బావా ఇది ఈరోజు వద్దు అని చెప్పనిద్ది. ఏమైంది అంటే పీరియడ్ అని చెప్పనిద్ది. సరేలే అని చెప్పి ఇంకా హగ్ చేసుకొని ఇంకా అలానే కిస్ చేసి నిన్న కొట్టానని ఫీల్ అయ్యావా, ఫోన్ ఇవ్వు అని చెప్పి మొత్తం చెక్ చేసుకొని ఏదో యాప్ తన ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఈ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఏదేదో చేసి లాస్ట్కి ఫోన్ ఇచ్చి చూడు లిఖిత జాగ్రత్తగా ఉండాలిరా, నిన్న ఫీల్ అయ్యావా, అదేం ఉండదులే జాగ్రత్తగా ఉండు, నాతో తప్ప అమ్మోళ్ళతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు, మన చుట్టాలతో అంటే ఓకే, బయట అమ్మాయిలైనా ఓకే, వేరే వాళ్ళు అనుకో నాకు కోపం వచ్చిద్ది, నాకు కోపం తెప్పివు కదా, నా లిఖిత బంగారం కోపం తెప్పిదు అని చెప్పి ఏమైనా కావాలారా అంటే ఏం వద్దు బావా అనిద్ది. సరే ఈ టైంలో పెయిన్ ఎక్కువ ఉండిద్దిగా బొజ్జు బంగారం అని చెప్పి కిస్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా 2 days తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు. వంశీ వాళ్ళ పేరెంట్స్, ఊర్లో తిరునాళ్ళు ఉంది, పూజ ఉంది, నువ్వు అమ్మాయి రావాలి, మీకు ఇంకా పిల్లలు లేదు కదా, అదే చూస్తున్నాం మేము కూడా, పూజలు మీ చేత గట్టిగా చేపియాలి రాండి, వచ్చేటప్పుడు లిఖిత కూడా అదే ఏరియా అంట కదరా అంటే అవునానా అని చెప్పి అంటాడు. లిఖితను కూడా తీసుకొని రండి, వాళ్ళ అమ్మ నాన్న ఇటు నుంచి ఇటు వస్తున్నారంటే సరే నాన్న అది రాకుండా ఎలా తీసుకొస్తాలే నేను అని చెప్పి అంటాడు వంశీ. ఇంకా చెప్పాక ఇంకా లిఖితకు కాల్ చేస్తాడు. లిఖిత తిరునాళ్ళు ఉందంట వెళ్దాము రెడీగా ఉండు అంటే ఇంకా లిఖిత కూడా సరే బావా అని చెప్పి అనిద్ది. బావా నేను మొత్తం సర్దేశాను, మరి నువ్వు ఇంటికి వచ్చి చెప్పడం అవన్నీ ఎందుకు, నేను వస్తానన్నానుగా అంటే అది కాదురా పీరియడ్ అయిపోయింది కదా, రేపు 5th డే, ఈరోజే 5th డే కదా, రేపు 6th కదా అంటే అవును బావా అని చెప్పనిద్ది. అది కాదురా అక్కడ మనం 5 days ఉంటాము తెలుసు కదా నీకు అంటే అవును 5 days ఉంటాము, ఎప్పుడు 5 days కదా అని చెప్పనిద్ది. మరి ఆ 5 days నాకు ఎలా చెప్పు, అందుకే ఈరోజు మన ఇద్దరం హ్యాపీగా ఉందాంరా అని చెప్పంటే బావా ఇప్పుడే కదా అయ్యింది, కొంచెం లైట్గా పెయిన్ ఉంటుంది కదా అంటే మళ్ళీ స్టార్టింగా మళ్ళీ మొదలెట్టావా అంటే లేదు బావా నువ్వు మన ఊరు నుంచి వచ్చాక ఓకే అని చెప్పనిద్ది. మరి అన్ని డేస్ నా పరిస్థితి ఏంది, మరి నేను ఎవరిని అడగాలి నిన్ను పెట్టుకొని అని చెప్పి అంటాడు. బావా నేనే ఉన్నానా అక్కతో అంటే ప్లీజే దాని మాటలు ఎత్తకు అని చెప్పి అలానే నెట్టేసి రూడ్గా చేస్తా మధ్యలో మార్క్స్ పెడతా కొరుకుతూ ఉంటే బావా ప్లీజ్ నేను కొంచెం హాఫ్ సారీ అలా కట్టుకున్నా అందరికి కనపడిద్ది బావా, ప్లీజ్ బావా ఎక్కడ పడితే అక్కడ అలా చేయకు అంటే సారీ మర్చిపోయా, నువ్వు చెప్పాలి కదా ముందు అని చెప్పి అలానే రూడ్గా చేస్తూ ఉంటాడు. బావా ఇందాకే కదా చెప్పాను అంటే మర్చిపోయాను రా, అయినా ఏముంది శారీ కట్టుకుంటావు, సరే హాఫ్ శారీనే కట్టుకో,
ఎవ్వరు నీ దగ్గరకు వచ్చి అడుగుతారా చెప్పు? అడిగితే నేను ఊరుకుంటానా? చంపేస్తాను. అయినా అందరికీ దూరంగా ఉండు, ఓకేనా? అయినా 5 days నువ్వు కళ్ళ ముందు ఉన్నా నేను దూరంగా ఉండాలి, అర్థం చేసుకోరా అని చెప్పి 1 దాకా అలానే చాలాసార్లు క్లోజ్ అయ్యి తను ఏడుస్తున్నా సరే, ఎందుకే రోజు ఏడుస్తావు నువ్వు? ఆ 10 days మాత్రం చాలా బాగున్నావే, నేను నమ్మేశాను కూడా నీకు సడన్గా నా మీద ఇంత లవ్ ఎలా వచ్చిందా అని. అంత యాక్ట్ చేసావు. ఇప్పుడేమో అప్పుడే నవ్వు, అప్పుడే ప్రేమ, అప్పుడే ఏడుపు. ఏంటో ఏమో లిఖిత అని చెప్పి అలానే యాక్ట్ చేసుకొని కిస్ చేసి అలానే కలుస్తా ఇంకా అలా పడుకొని పోతాడు. పడుకొని పోతే లిఖిత కూడా అలానే ఏమి లేకుండా అలానే పడుకునేది. పడుకున్నాక ఎప్పుడో ఇంకా లెగిస్తే టైం 3 అయిపోయింది. అయ్య బాబోయ్ 3 అయిపోయింది, ఇంకా 1 hourలో స్టార్ట్ అవ్వాలి అని చెప్పి, ఏ లిక్కి నేను వెళ్తున్నారా, వచ్చేసరికి రెడీ అయి ఉండు, నేను కార్ తీసుకొని వస్తాను, 1 hourలో వచ్చేస్తా, పడుకోకు అని చెప్పి లేపి వెళ్ళి స్నానం చేయపో అని చెప్పని తను కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా ఏంటండి ఎక్కడికి వెళ్ళారు, ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు అని చెప్పి శ్రీజ అడుగుతూ ఉండిద్ది. అన్నీ ప్యాక్ చేసావా అంటే, మీ బట్టల మీద చేసుకున్నారు కదా, నా అయితే నేను చేసుకున్నా అని చెప్పి శ్రీజ చెప్పిన కానీ, సరే రెడీ అవ్వు, ఇంకా 1 hourలో వెళ్ళాలి అంటే, 1 hourలోనా, ఇంత ఎర్లీగానా అనిద్ది. ఎలాగోలాగా రెడీ అవ్వవే, వెళ్దాము, పూజ అంట అని చెప్పి అంటాడు. సరే అండి అని చెప్పి తనేం చేసిద్ది, నార్మల్గా ఆ నైట్ డ్రెస్తోనే అలానే వచ్చేసిద్ది స్నానం చేసి. ఇంకా ఇక్కడ లిఖిత ఏమో మంచిగా హాఫ్ సారీ కట్టుకొని రెడీ అయి ఉండిద్ది. ఇంకా లిక్కీకి నిద్ర ఉండదు కాబట్టి కారులో ఫుల్ పడుకునిద్ది. శ్రీజ ఏది మాట్లాడాలని చూసినా, ఏంటండి లిక్కీ అసలు ఇలా పడుకుంటుంది, నైట్ మొత్తం ఏం చేసింది ఇది అని చెప్పి అంటుంటే, చదువుకొని ఉండిద్ది, చిన్నపిల్ల కదా, ఎందుకు దాన్ని అలా అంటావు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. ఇంకా ఊరికి వెళ్ళేసరికి చుట్టాలందరూ అప్పటికే వచ్చేసి ఉంటారు. లిఖిత ఏమో హాఫ్ శారీలో పద్ధతిగా వెళ్తే, వీళ్ళ వైఫ్ ఏమో నైట్ డ్రెస్లో వెళ్ళేసరికి చుట్టాలందరూ చూసి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మేమో, ఏదా ఆ పిల్లకి తెలియకపోయినా నువ్వైనా చెప్పాలి కదా, కనీసం శారీ కట్టుకోమని, ఇలా నేను అలా తీసుకొచ్చేది, ఈ లిఖిత చూడు ఎంత మంచిగా హాఫ్ శారీ కట్టుకుంది అంటే, అమ్మ దానికి చిన్నప్పటి నుంచి తెలుసు కదమ్మా, అందుకనే కట్టుకొని ఉండిద్ది, ఈ అమ్మాయికి తెలియదు కదా, తెలుసుకునిద్దిలే పదా అని చెప్పి ఇంకా తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక ఇంకా లిఖిత మళ్ళీ అక్కడ కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాళ్ళ అత్తయ్యకి మామయ్యకి అందరితో మాట్లాడడం, వాళ్ళందరికీ హెల్ప్ చేయడం, వాళ్ళ అమ్మ నాన్న కూడా రావడం, అందరూ హ్యాపీగా అలా మాట్లాడుకుంటూ ఉంటే, ఈ శ్రీజ మాత్రం వెళ్ళి నేను చాలా టైర్డ్ అయ్యాను అని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళి పడుకునేది. ఇన్నాళ్ళ టైము అందరూ మగవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, రిలేటివ్స్ వస్తారు, అందరికీ దావత్ ఇవ్వడం అనేది కామన్. అందుకని చెప్పి వాళ్ళ నాన్న పెద్ద పెద్ద బీర్ బాటిళ్ళు తెచ్చి ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఉంచుతాడు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఉంచడంతో ఈ అమ్మాయి కొద్దిగా నార్త్లో చదువుకున్న అమ్మాయి కాబట్టి అమ్మాయికి కొద్దిగా శ్రీజాకి కొద్దిగా బీర్లు తాగడం అలవాటు ఉండిద్ది కాబట్టి ఇంకా తను అలానే బీర్ తాగుతూ ఉండిద్ది. బీర్ తాగుతూ ఉండేసరికి ఇటు సైడ్ వాళ్ళు ఇంకా చూసి షాక్ అవుతారు. ఏంది పిల్ల ఇలా తాగుతుంది, అదేమైనా కూల్ డ్రింక్ అనుకుంటుందా అని చెప్పి అనేసరికి ఇంకా లిఖిత వెళ్ళి, అక్క మన సైడ్ అలా తాగకూడదక్క, అదంటే మనకి కాలేజీలో ఆఫీసులో అది కామన్ అనుకో కొంతమందికి, ఇక్కడ బాగోదక్క అని చెప్పంటే ఇంకా తనకి ఎక్కేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి అలానే పడుకునిద్ది. ఏంటిరా పూజ పెట్టుకున్నాము, మీ ఇద్దరు పూజ చేయాలనుకుంటే ఈ పిల్లేంది ఇలా చేసింది అంటే, ఏమోలేమ్మా వదిలేసి, అసలు నా లైఫే బాగోలేదు, నాకు ఏ పూజ చేయాలని లేదు అని వంశీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా వంశీ వాళ్ళకి అంటే చాలా దూరం బాబాయ్ వాళ్ళ కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి ఇంకా అన్న అనేసరికి, చిన్నప్పుడు చూశాను రా ఎలా ఉన్నావు అని చెప్పి వంశీ వాళ్ళ పేరెంట్స్ బాగానే రిసీవ్ చేసుకుంటారు. ఇంకా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. అలానే మన
లిఖిత వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు కదా. ఇంకా లిఖితని అబ్బాయి చూస్తే లిఖిత చాలా అందంగా ఉండిద్ది, చాలా అందరితో బాగా కలిసిపోయిద్ది కదా. ఇంకా అబ్బాయికి చాలా నచ్చిద్ది. లిఖిత ఎటు వెళ్తుంటే అబ్బాయి అటు వచ్చేసరికి ఇంకా లిఖితకి టెన్షన్ ముట్టిపోయిద్ది. మా బావ చూస్తే ఈడికి ఉండిద్ది ఇంకా అని చెప్పి లిఖిత టెన్షన్ పడి ఏంటి నా వెనకాల తిరుగుతున్నావు అని చెప్పనిద్ది. అది కాదు, నేను నీ బావనే తెలుసా అంటే అయితే ఏం చేయాలి అని చెప్పనిద్ది. ఏంటి ఏం చేయాలంటావు, బావ అని పిలువు అంటే ఏంటి నువ్వు అమ్మ కూర్చి నాన్న కూర్చిలాగా నువ్వు బావ కూర్చివా, ఎప్పుడు చూసినా మీ బావ వెనకాల ఉంటావు. నేను విన్నానులే, మీ బావ ఏది చెప్తే అదే చేస్తావంట, ఏదంటే అదే అంటావంట అంటే మా బావ నా ఇష్టం నీకెందుకు అని చెప్పనిద్ది. ఓహో మేమేమో బావలం కాదు, ఆయన ఒక్కడే బావ అని చెప్పి అబ్బాయి అంటా ఉంటే దేవుడా వంశీ చూస్తే ఈడికి ఉండిద్ది అని చెప్పి అనుకుంటా ఉంటే ఒకసారి వంశీ అలానే చూస్తాడు. చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే బావా నాకేం తెలీదు బావా, ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అదే అన్నయ్య నేను బావనవుతాను అని చెప్తుంటే ఇది రూడ్గా మాట్లాడుతుంది, అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా ఈ పిల్లకి అంటే ఆడు ఈడు కాదు బావ అనడం నేర్చుకో, చిన్న బావ అవుతాడు అంటే సరే బావ నువ్వు చెప్పావుగా అలానే పిలుస్తాలే అని చెప్పి ఇంకా కోపంగా వెళ్ళిపోయిద్ది. ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మ నేను ఇలా లిఖితని చూశాను, లిఖిత బాగుంది కదా అంటే బాగుంది, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, నువ్వు ఇప్పుడే చూసావేమో అని చెప్పనిద్ది. అమ్మ నేను లిఖితని చేసుకుంటానే అంటే ఒకగానొక్క కొడుకు తీరా నోరు తెరిచి అడిగాడు అని చెప్పి ఇంకా అందరూ మీటింగ్ పెట్టి ఈ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇంకా లిఖిత వాళ్ళ నాన్న వంశీని ఏదైనా వంశీ మాట్లాడాలి మాకు అని చెప్పి వంశీని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎవరికి పెళ్ళి అంటే లిఖితకి అబ్బాయికి అజయ్కి అదే ఇచ్చి చేద్దాం అనుకుంటున్నామంటే ఇంకా వంశీ షాక్ అవుతాడు. లిఖిత చదువుకుంటుంది కదా మావయ్య, అదే వంశీ నువ్వైతే అన్నీ ఆలోచిస్తావని చిన్నోడివైనా నిన్ను తీసుకొచ్చానురా, వీళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయి ఎంతవరకు కావాలంటే అంతవరకు మేము చదివిస్తాము, మా అబ్బాయి అజయ్ అసలు మాకు లేక పుట్టాడు, వాడు ఏదంటే అదే ఇంకా పెళ్లి చేసేద్దాము, పెళ్లి ఖర్చులు కూడా ఏం వద్దు అది ఇది అని అంటున్నారు, మరి నువ్వేమంటావు అంటే నేనేమనేది ఏముంది మీ ఇష్టం, ఇంకా మీరన్నీ అనుకున్నాక నేనేం చెప్తాను, నేనైతే ఒకటి అనుకుంటున్నా చదువు అయిపోయాక బెస్ట్ అని నా ఉద్దేశం అంటే ఇంకా వంశీ వాళ్ళ నాన్న వచ్చి అదేంటిరా ఇంత మంచి సంబంధము చేసుకుంటే అయిపోయిద్ది, వాళ్ళు ఎలాగో చదివిస్తారు కదా చేసే బావా అని చెప్పి ఆయన చెప్పిన కానీ ఇంకా లిఖిత వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పి కన్ఫర్మ్ చేసేసరికి ఇంకా వంశీ చాలా బాధపడతాడు. ఇంకా అందరూ తిరునాళ్ళకని టెంపుల్ కానీ వెళ్తూ ఉంటే ఇంకా అలానే తోటలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బావ మనం చిన్నప్పుడు ఇక్కడ బాగా ఆడుకునే వాళ్ళం కదా, మాకు నువ్వు అవి కొనిచ్చేవాడివి ఇవి కొనిచ్చేవాడివి అంటే వంశీ ఇంకా లిఖితని హక్ చేసుకొని ఎవ్వరు చూడకుండా దూరం తీసుకెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది బావా ఏమైంది, ఏమైనా బాగాలేదా, మరి అక్క అలా చేసిందని ఫీల్ అవుతున్నావా అంటే ఏం కాదే అని చెప్పి అంటాడు. ఏమైంది బావా ప్లీజ్ చెప్పు బావా అంటే నాకు నీ మీద ఎందుకే ముందు ఫీలింగ్స్ రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఇప్పుడు నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అంటే అస్సలు నేనేదో నాకు కావాలని నీతో క్లోజ్ అయ్యాను అనుకుంటున్నా, కానీ నువ్వు నాకు లేవు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను లిఖిత అంటే ఏమైంది బావా నేను ఎక్కడికి వెళ్ళాను, 5 డేసే కదా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా ఎక్కువ ఆలోచించకు అంటే కాదు నీకు మ్యారేజ్ సెట్ అయింది అది ఆ అజయ్తో అంటే షాక్ అయ్యిద్ది. ఏంటి బావా నిజమా అని చెప్పంటే నీకు హ్యాపీగా ఉంది కదా వాడిని చేసుకోవడం, నీకు ఎలాగో ఇష్టమే కదా అందుకే కదా 3 డేస్ నుంచి ఎప్పుడు చూస్తున్నా మీ ఇద్దరే కనపడుతున్నారే నాకు, పోనీలే బావ మద్దళ్ళు అని చెప్పి నేను ఊరుకున్నాలే కానీ
ఏమో లేవే, నీకు నేనంటే ఇష్టం లేదు కదా, వాడే కావాలి కదా అని చెప్పి అలా పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా లిఖితకు కూడా ఏం చెప్పాలో ఏంటో ఏం అర్థం కాదు. అప్పుడే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంకా వంశీ షాక్ అవుతాడు. ఇంకా ఫోన్ తీసుకొని ఏమైంది మామయ్య, ఏమైంది అత్త అని చెప్పంటే మీ అక్క చచ్చిపోయింది అని అనేసరికి ఇంకా లిఖితకి వంశీ మీద డౌట్ వచ్చింది. సరే అత్త, నేను బావని తీసుకొని వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసి, బావ నిజం చెప్పు బావ, అక్కనేం చేసావు అని చెప్పనిద్ది. నేనేం చేశాను, నీతో పాటే కదా నేను బయటకు వచ్చింది, నీ మీద ఒట్టు, మా అమ్మ నాన్న మీద కూడా ఒట్టు, నా మీద ఒట్టు, నేనేం చేయలేదే బాబు అని చెప్పి అనేసరికి, సరేరా నాకు నీ మీద డౌట్గానే ఉందంటే, లిఖిత నాకు నువ్వు కావాలంటే దానికి డైవర్స్ ఇచ్చి నేను చేసుకోగలను ఇప్పుడైనా సరే, ఎందుకు చంపుతానే ఒక మనిషిని అనేసరికి, ఏమో బావా ముందు చూద్దాంరా అని చెప్పి తీసుకెళ్ళినగానే యాక్సిడెంట్ ఎలా అయింది బావా అంటే, నువ్వు డౌట్స్ ఆపుతావా లిఖిత అంటే, లేదు బావా నిజం చెప్పు, అలా చేయడం తప్పు అంటే, నేను కోపం వస్తే కొడతాను, తిడతాను, సరే 2-3 కొట్టిడాలు తిట్టిడాలు మనుషుల్ని పెట్టి చేపించాను, కానీ పెళ్ళాన్ని చంపుకునే అంత వెధవని కాదే, నేను డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటానన్నాను నీతో, కానీ నువ్వేమన్నావు, వద్దు చదువయ్యేదాకా నేను చేసుకోను అన్నావని నేను డైవర్స్ ఎత్తలేదు దాంతో అనేసరికి, మరి ఏమైంది అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్తాదన్నమాట, ఇలా డ్రింక్ చేసి ఉంది, వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళని తీసుకొస్తానని వినకుండా నీ కారు తీసుకెళ్ళింది, కారు కూడా ఇలా అయిపోయింది చూడండి అంటే, ఇంకా లిఖిత అనిద్ది పోస్ట్మార్టం చేపియండి అని చెప్పనిద్ది. అయ్యో పోస్ట్మార్టం అంటావేందమ్మాయి అని చెప్పి పెద్దలందరూ అంటారు. లేదు లిఖిత అంటుందిగా చేపియండి అని చెప్పి వంశీ కూడా అంటాడు. ఇంకా పోస్ట్మార్టంలో అమ్మాయి డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసినందువల్ల యాక్సిడెంట్ అయి చనిపోయింది అన్నట్టు రాస్తారు. అయిపోయిద్ది. ఇంకా లిఖిత వాళ్ళ నాన్న వచ్చి శుభమా అని పెళ్లి సంబంధం మాట్లాడుకుంటుంటే, ఇలా అయ్యిందయ్యా, ఇది మంచికా చెడుకా అంటే, ఏం కాదులే మావయ్య, ఏది జరిగినా మన మంచికే, ఎప్పుడు లిఖిత అంటా ఉండిద్ది కదా, ఇది కూడా లిఖిత మంచికే ఏమో అని అనేసరికి, సరే నాన్న నేను ఇంకా హైదరాబాద్ వెళ్తున్నా అంటే, బావమ్మట వెళ్ళమ్మా అంటే, బావ ఇప్పుడు ఎక్కడొస్తాడు నాన్న, నేను వెళ్తాలే అని చెప్పి తను బస్కి వెళ్ళిపోయిద్ది. ఇంకా తనుండి 10 days అయ్యాక, ఇంకా కొన్ని రోజులు ఉన్నాక ఎప్పుడుకో హైదరాబాద్కి వస్తాడు. తను హైదరాబాద్కి వచ్చాను అని కూడా లిఖితతో చెప్పకుండా ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ బావ, వాళ్ళ అత్త వాళ్ళందరూ ఫోన్ చేసి, ఇలా వంశీ వచ్చాడే, చూసుకో, కొద్దిగా అక్కలేదు కదా, బాధపడుతున్నాడేమో, ఒకసారి వెళ్ళి చూస్తా అమ్మ అంటే, సరే అమ్మా అని చెప్పి వెళ్తే ఇంటికి లాకేసి ఉండిద్ది. ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఈ కాలాంతకుడు. తర్వాత వాళ్ళ బావకి కాల్ చేసిద్ది, బావా నేను ఇంటికి వచ్చా, ఇంటికి లాకేసి ఉంది, ఎక్కడికి వెళ్ళావంటే, ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఏం కావాలి చెప్పు అంటాడు. బావా ఫుడ్ ప్రిపేర్ చేశారా, కలిసి తిందామంటే, నాకు అవసరం లేదు లిఖిత, నువ్వు తిను అని చెప్పి అంటాడు. అలా వరుసగా 1 week తను కాల్ చేసి పిలిచినా రాడు. సరేలే మారిపోయాడేమో, వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది, నాకు కూడా మ్యారేజ్ సెట్ అయిందిగా, మంచిదే ఈ మార్పు అనుకొని లిఖిత కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తర్వాత ఒక ఫైన్ డే వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని లిఖితకు కూడా తెలీదు. ఇంకా తీరా చూస్తే ఏదో ఒక హోటల్ దగ్గర వాళ్ళ నాన్న ఆగి, అమ్మ లిఖిత ఇక్కడికి వచ్చాను, బావ వస్తానన్నాడు ఇంకా రాలేదు అని చెప్పి అంటా ఉండగా, సరే నాన్న నేను వస్తాను, అక్కడ క్యాబ్స్ కూడా నేను ఇక్కడ దగ్గరేలే బయటే ఉన్నాను వస్తున్నాను అని చెప్పి లిఖిత కూడా వెళ్తూ ఉండిద్ది. అంతలోకి వంశీ కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక రైడ్ జరిగిద్ది. ఆ రైడ్లో అజయ్ దొరుకుతాడు. ఇంకా లిఖితకి సీన్ అర్థమై, బావా ఇది మొత్తం నువ్వే చేసావు కదా అంటే,
అవునే, రైడ్లో దొరికినోడు నీకు బంగారం అని చెప్పి తీసుకొచ్చి ఇంటికాడ వాళ్ళ మామయ్యతో మాట్లాడుతూ ఉంటాడు వంశీ. వాళ్ళ మామయ్య ఉంటే ఒళ్ళో కూర్చొని ఏడుస్తూ ఉండడం, ఇలా అయిపోయింది ఏంది మామయ్య నా లైఫ్, తీరా చూస్తే శ్రీజ వెళ్ళిపోయింది, లిఖితది చూస్తే వాడేమో అలాంటి పని చేశాడు, అలాంటి వాడికి లిక్కిని ఎలా ఇస్తాం మామయ్య, వాడు ఇలాంటి తిరిగిపోతాడా, అలాంటి వాడికా నా మద్దల్ని ఇచ్చేది అంటే, బావ ఎందుకు బావ ఇంత యాక్ట్ చేస్తావు, కావాలని అలా చేపించింది నువ్వే కదా అంటే, అవునే నేనే వాడిని అమ్మాయికి ఇచ్చి పంపించాను మరి అని చెప్పి అంటాడు. ఇంకా వీళ్ళు పేరెంట్స్ ఉన్నారని మర్చిపోయి కూడా తిట్టుకుంటూ ఉంటారు. కాదు బావ మరి అంత సడన్గా రైడ్ ఎలా జరిగిందంటే, ఏమో నాకేం తెలుసు, సరే నేనే కావాలని చేశాను అనుకున్నావు లిక్కీ నువ్వు, సరే రైడ్ జరిగినప్పుడు వాడు అసలు అక్కడ ఏం చేస్తున్నాడు వాళ్ళ కొలిక్తో అంటే, నిన్ను పెళ్లి చేసుకొని వాడి కొలిక్తో అఫైర్లో ఉంటాడా వాడు, అసలు నా మద్దలువే నువ్వు, నీ గురించి నేనేం కేర్ తీసుకోలేను అనుకున్నావా, అందుకే ఇన్ని రోజులు వాడి గురించి నేను ఎంక్వైరీ పెట్టాను, ఇంకా ఇలా తెలిసింది, ఇది కూడా నీ మంచికే, చెప్తే అర్థం చేసుకోవేంటి అంటాడు. సరే నాన్న నేను అజయ్నైతే చేసుకోను అనేసరికి అమ్మయ్య అని చెప్పి వంశీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాన్న వేరే వాళ్ళు ఎందుకు నాన్న, నేను వంశీ బావనే చేసుకుంటాను, ఎలాగో నీ వాళ్ళు తలబెట్టి ఏడుస్తున్నాడు కదా, పాపం బావకు కూడా ఎవ్వరు ఏం చేసేవాళ్ళు లేదు కదా, నేను చేసుకుంటాలే ఇచ్చేసి అని చెప్పానుగా నే వంశీ కూడా కరెక్టే మామయ్య, అది బాగానే చెప్పింది, నాకు కూడా వంటకి ఇబ్బంది అయిపోతుంది, నేను చేసుకోలేకపోతున్నా, చూడు డైలీ నేను వచ్చి తిన్నా బాగోదు కదా అనేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మొత్తం చూస్తే రూమ్ మొత్తం వీళ్ళిద్దరు ఫోటోలే ఉంటాయి. వాళ్ళ బావ వచ్చినప్పుడల్లా గిఫ్ట్కి దీని బర్త్డేకి కూడా మన ఇద్దరం కలిసి దిగిందే ఉండాలి, ఒకవేళ నువ్వు నన్ను చూస్తే నా మీద ప్రేమ ఉండిద్దేమో అని చెప్పి ఇల్లు మొత్తం వాళ్ళిద్దరు ఫోటోలే పెడతాడు. ఇంకా డ్రెస్సెస్ కూడా తన డ్రెస్సెస్ ఉండడము, ఇద్దరి ఉండడము, ఇంకా వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని సరేలే చేస్తామని చెప్పంటే వంశీ అంటాడు, మావయ్య నాకంటే సెకండ్ మ్యారేజీ అలా అనుకోకు, లిక్కీకి ఫస్ట్ మ్యారేజ్ కదా, చాలా గ్రాండ్గా చేసుకుంటాం మావయ్య అనేసరికి లిక్కీ కూడా ఇదొక్కటే తక్కువైంది నా మొహానికి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా వంశీ అనుకున్నట్టుగానే ఎంగేజ్మెంటు తర్వాత హల్దీ, సంగీత్, మెహందీ అన్ని ఫంక్షన్స్, లిక్కీకి ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి అదిగాక తన మద్దలు కాబట్టి ఎంతో లవ్తో చాలా గ్రాండ్గా ఫోటోషూట్ కూడా చాలా బాగా తీపించుకుంటాడు. అందరేమో ఏంది అబ్బాయి ఇంత హ్యాపీగా ఉన్నాడు, ఎమ్మటిని ఎందుకు చేస్తున్నారు అంటే, ఇంక వీళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న కవర్ చేస్తారు, అబ్బాయికి అస్సలు బాగోట్లేదు, అమ్మాయిని మర్చిపోలేక ఏడుస్తూనే ఉన్నాడు, కానీ అజయ్ ఇలా చేశాడు కదా వేరే వాళ్ళు ఎందుకు అని చెప్పి మా అమ్మాయిని మా అల్లుడికే చేస్తున్నాను, మా అమ్మాయి అయితే కొంచెం బాగా చూసుకునిద్ది, మా వంశీ కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు కదా అని చెప్పి ఈ రెండు కుటుంబాలు కొద్దిగా కవర్ చేసుకుంటాయి బయట వాళ్ళతో. ఇంకా పెళ్లి చేసుకున్నాక ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా చాలా గ్రేట్ కదా, నేను బాగానే ఉన్నాను కదా లిక్కీ అంటే, అవును బావా నువ్వెవరినైనా చంపేస్తావు, ఎవరినైనా పోలీసులకు పట్టిస్తావు, మళ్ళీ ఇలానే వదిలిపెడితే ఏం చేస్తావో ఏమో, అందుకే నేనే నీతో ఏడుస్తూ ఉండడం బెస్ట్ అని చెప్పి ఇలా పెళ్ళికి నేనే ఓకే అన్నా అంటే, లిక్కీ నిజంగా ప్రామిస్ రా, నీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, నా బంగారం కదా వినవే నమ్మవే, మీ అక్కని నేను ఏం చేయలేదు, వాడిని అంటావా, వాడు వెళ్ళడం నాకు తెలుసు, వాడు వెళ్తున్నాడని చెప్పి నేను పోలీసులు ఆ టైంకి వెళ్ళమని చెప్పానే, వాడు అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని నాకు తెలిసే, అమ్మాయితోనే కాదు ఇంకా 2-3 ఉన్నాడు, ఇప్పుడు నేను అనుకో నా వైఫ్తో నేను క్లోజ్గా లేను, నీతో ఉన్నానంటే మద్దలివి హెల్ప్ చేస్తున్నా, ఏదో రీజన్స్ ఉన్నాయి, నా దాంట్లో జెన్యూనిటీ ఉంది, వాడున్న ఒక్కడితో ఉన్నాడా లేదు, 2-3, మళ్ళీ నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడు, అది ఎంతవరకు కరెక్టే, నేను కరెక్టా వాడు కరెక్టా చెప్పు అనేసరికి, ఏమోలే బావా అంటే, ఏమోలే కాదే నిజమే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అంటాడు వంశీ. ఇంకా లిఖిత కొన్ని డేస్ ఉన్నాక, బావా నాకు క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్లో సెలెక్ట్ అయ్యా ఇక్కడే అంటే,
ఓ కంగ్రాట్స్ రా అని చెప్పి అంటాడు. బావా ప్లీజ్ ఇప్పుడు దాకా నువ్వైతే హెల్ప్ చేసావు, నేను కొన్నాళ్ళు జాబ్ చేస్తాను బావా అంటే, నీ ఇష్టమే, నేను దేనికైనా కాదన్నానా చెప్పు. ఇప్పుడు నీకు మ్యారేజ్ అయ్యింది, ఆ విషయం అందరికీ కనపడతానే ఉంది. సో ఎవరు నిన్నేమంటారు? ఒకవేళ తెలిస్తే నాకు వాడిని నేను చంపేస్తా, నిన్నేం అననులే భయపడకు అని చెప్పంటే, థ్యాంక్ యూ బావా, లవ్ యూ అని చెప్పనిద్ది. దేవుడా థ్యాంక్ యూ అని చెప్పి అనుకుంటాడు వంశీ. బావా అప్పుడు చెప్పావు కదా వైఫ్తో ఉంటే ఇష్టం పోయిద్ది అని చెప్పి, ఇప్పుడు ప్రాక్టికల్స్ చేయవే, తెలుసుకో, ప్రాక్టికల్స్ చేసి తెలుసుకో అని చెప్పి అంటాడు వంశీ. లేదు బావా అందుకే చెప్పు, ఇప్పుడు నేను జాబ్ చేస్తానంటే సరే అన్నావు, నీకు కూడా ఇష్టం పోతుందా అంటే ఎందుకు పోయిద్ది, నువ్వు నా మధ్యలోవైతే అని చెప్పి ఇంకా సీరియస్గా చెప్తాడు. ఇంకా వాళ్ళు అనుకున్నట్టుగానే 1 monthలో ప్రెగ్నెంట్ అయ్యిద్ది. బావా ఎందుకో నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పంటే, సరేరా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే ప్రెగ్నెంట్ అని చెప్పి అంటారు. ఇంకా బావా అని చెప్పంటే, నాకు తెలీదే, మీ అత్త మీ మామ మీ అమ్మ నాన్నని అడిగి ఈ మ్యాటర్లో డెసిషన్ తీసుకో, నువ్వేదన్నా నేను ఓకే అంట, ఈ మ్యాటర్ మాత్రం నాకు సంబంధం లేదు లిఖిత అని చెప్పి అనేసరికి వాళ్ళు, అమ్మ జాబ్ అవసరమా, వీడు సంపాదిస్తుంది చాలదా, ప్లీజ్ హెల్తీగా ఉండదా, ఇంటికాడే ఉండు అనేసరికి, బావా అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను బావా అంటే, సరే దాని ఇష్టం, అది డెలివరీ దాకా, తర్వాత నీకు ఎలాగో హాలిడేస్ ఉంటాయి అనుకో, ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఓకేనా, అది అమ్మ నాన్న ఓకే అంటేనే అంటే, సరే బావా అని చెప్పి అనిద్ది. ఇంకా తను కూడా వాళ్ళ వైఫ్ని చాలా హ్యాపీగా చూసుకుంటాడు. ఎందుకంటే వంశీ అనుకున్న లవ్ లిఖిత దగ్గర వంశీకి దొరికింది కాబట్టి. ఈ స్టోరీ ద్వారా నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే, చాలామంది మనకి ఆస్తుంది, సో నాకు వచ్చే వైఫ్ కూడా అంతే ఆస్తి తేవాలి అని చెప్పి అనుకుంటారులే కానీ, అమ్మాయితో నేను ఎంతవరకు హ్యాపీగా ఉంటాను, తను నన్ను సాటిస్ఫై అంటే బాగా చూసుకునిద్దా లేదా, నేను తనతో ఫుల్ఫిల్గా హ్యాపీగా ఉంటానా లేదా అని చెప్పి ఆలోచించడం. ముందు అమ్మాయి మంచి కుటుంబం నుంచి వచ్చిందా లేదా, మంచిగా కట్నం తెచ్చిందా లేదా అన్నదే ఆలోచిస్తారు. తర్వాత వచ్చాక నేను నా వైఫ్తో హ్యాపీగా లేను అని చెప్పి ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని మొత్తం జీవితాన్ని స్పైల్ చేసుకుంటారు. సో మీరు మ్యారేజ్ చేసుకునే ముందే ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఏదో తన అదృష్టం బాగుండి వంశీ వాళ్ళ వైఫ్ చనిపోయింది, లేకపోతే తను ఎంతకాలం ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేవాడు, వాళ్ళ వైఫ్కి డైవర్స్ ఇచ్చి ఇంకా వాళ్ళ మద్దల్ని చేసుకోవాల్సి వచ్చేది. సో ఇది ఎంతవరకు కరెక్టు? సో మీరు మనీ అన్నది కొంత టైం వరకే పనికొచ్చింది. సో మ్యారేజ్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి మ్యారేజ్ చేసుకోండి. ఇదే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.